జగన్ కి అండగా ఎవరు దండగా ఎవరు కష్టకాలంలోనే ఎవరి విలువ అయినా తెలిసి వస్తుంది. మిత్రుడైనా బాగా ఉన్నప్పుడు కలిస్తే సుఖం లేదు, బాధలతో ఉన్నప్పుడు ఓదార్పు ఇస్తే వారినే నిజమైన మిత్రుడుగా ఎవరైనా భావిస్తారు. అలాగే ఒక పార్టీకి కూడా అండగా ఉండాల్సింది అధికారంలో ఉన్నప్పుడు కాదు, సంక్షోభ సమయంలో. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, చుట్టరికాలు కలుపుకుంటారు, నిండా నీరున్న చెరువులో తామ్ర తంపగా కప్పలు వస్తాయని చెబుతూ ఉంటారు. అలాగే అధికారం కూడా ఉంటుంది, అది దూరం కాగానే నిజంగా మిగిలేది ఎవరు, పార్టీని అట్టబెట్టుకున్నది ఎవరు? వైసీపీలో ఇదే ఇప్పుడు చర్చగా సాగుతుంది. ఇది వైసీపీ సమస్య మాత్రమే కాదు, టీడీపీ కూడా 2019 నుంచి 2024 మధ్యలో ఇలాగే అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబు సైతం నాడు పార్టీని నిలబెట్టుకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఇది ఏ పార్టీకి అయినా కామన్. పార్టీని కలిపి ఉంచేవి ఒకప్పుడు సిద్ధాంతాలు, ఇప్పుడు పార్టీలు అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా మారిపోయాక వాటితో నేతలకు సంబంధం ఉండడం లేదు. గెలుపు ఓటములు అంతా అధినేత మీదనే పడుతుంది. వారే ఆ క్రెడిట్ ని అయినా లేక ఓటమినైనా తీసుకోవాల్సి వస్తుంది. దాంతో నేతలు పార్టీ బాగుంది, గెలుపు గుర్రం అనుకుంటే ఎక్కుతున్నారు, లాభం లేదు అనుకుంటే దిగిపోతున్నారు. వ్యక్తి పూజ గత కొద్ది దశాబ్దాలుగా బాగా పెరిగిపోయిన నేపథ్యం ఇది. అంతేకాదు రాజకీయం అంటే సేవాభావం తగ్గిపోయి వేరే విధంగా వాడుకునేందుకు ఆస్కారం ఇస్తున్న కాలం ఇది. దాంతో విపక్షంలోకి వచ్చాక ఎంత గండర రాజకీయ నేతలు అయినా డక్కా మొక్కీలు తినాల్సిందే. తెలంగాణలో కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు కూడా పార్టీని ఖాళీ చేసి నేతలు పోతుంటే ఏమీ చేయలేకపోతున్నారు. ఇది కొంతకాలం నుంచి సరిపుచ్చుకుంటున్నారు. ఏపీలో చూస్తే అదే విధమైన పరిస్థితి ఉంది వైసీపీకి. ఇక జగన్ కి ఈ కష్టకాలంలో అండగా ఉన్న నేతలు ఎవరు అన్నది ఒక్కసారిగా చూసుకుంటే కనుక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు. ఘోరమైన ఓటమి తరువాత జగన్ చుట్టూ కేవలం 2-3 నేతలు మాత్రమే కనిపిస్తున్నారు అని ప్రచారం సాగుతుంది. వీరే గతంలో పార్టీలో కొంతవరకు చక్రం తిప్పారు, జగన్ కి అన్ని విధాలుగా నీడగా ఉంటూ వచ్చారు. వీరు తప్పించి జిల్లా స్థాయిలో పెద్ద లీడర్లు అనిపించుకున్న వారు ఎవరూ ముఖం చూపించడం లేదు అని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అని చక్రాలు గిర్రన తిప్పిన వారు అయితే ఇప్పుడు ఆయన అయిపో ఆజా లేకుండా పోయారు అని అంటున్నారు. చిత్రం ఏంటంటే వీరికి కబురు పెట్టిన రివ్యూ మీటింగ్స్ కి కూడా రావడం లేదు అని అంటున్నారు. సొంత వ్యాపారాలు వ్యాపకాలలో బిజీ అయిపోయారు అని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ కి వెరీ క్లోజ్ అని చెప్పుకొని బిల్డప్ ఇచ్చిన వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని వైసీపీలో చర్చ సాగుతోంది. జగన్ తాడేపల్లి వచ్చినా లేక జిల్లాల పర్యటనకు వెళ్లినా కూడా చాలా మంది నేతలు ఆయన పక్కన లేకపోయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో బిగ్ షాట్స్ గా ఉన్న నేతలు ఈ విధంగా చేయడం పట్ల చర్చ సాగుతుంది. అయితే వారు తెలివిగానే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. జగన్ పక్కన ఉంటే తమ మీద కూడా కేసులు ఎక్కడ పెడతారో అన్న భయంతో పాటు ఏపీలో ఉంటే అధినాయకత్వానికి సన్నిహితంగా ఉంటే పార్టీ ఖర్చులు పెరుగుతాయని ముందస్తు జాగ్రత్తతోనే చాలా మంది తప్పుకుంటున్నారు అని అంటున్నారు. అయితే దీని మీద జగన్ సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. పార్టీ ఓటమి చెందిన తర్వాత కీలక నేతలు కనిపించకపోతే ఎలా అని ఆయన సన్నిహితులతో అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం ఈ 5 ఏళ్లు పనిచేసే వారికే 2029లో అవకాశాలు ఉంటాయని కూడా ఆయన ఖచ్చితంగా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ హైకమాండ్ కి ఓడితే కానీ తర్వాత బోధపడలేదు అని అంటున్నారు.